నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాన్ని గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి ముస్లిం సామాజిక వర్గం ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వినాలి, ఒక లైక్ కొట్టాలి, మీ గ్రూపుల్లో కూడా షేర్ చేయాలి. మీరు రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో అప్పట్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేసేవాళ్ళు, కాంగ్రెస్ ఇప్పుడు భూస్థాపితం అయిపోయింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆయన మీకేం చేశాడు? ఢిల్లీకి వెళ్ళి వంగి వంగి నమస్కారాలు పెట్టాడు, బీజేపీకి సపోర్టు చేస్తున్నాడు, మీ ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టాడు. ఈ పాత చింతకాయ పచ్చడి విశేషాలు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పి అలసిపోయాం. మీరు వింటే వినండి, వినకపోతే పోండి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ముస్లింలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ భూమి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు మన మేనల్లుడే కదా ముఖ్యమంత్రి అని ఆయన మేనమామ ఏమి చేశాడంటే కడపలో దాదాపు 25 ఎకరాల ముస్లిం వెల్ఫేర్ భూములను కొట్టేసి దాన్ని ఏం చేశాడంటే మొన్న హత్య కాబడినటువంటి పెద్ద దస్తగిరి భార్య పేరు మీద ఒక కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించాడు. సరే, రిజిస్ట్రేషన్ చేపించి ఇప్పుడు ఏం చేశాడు? ఆ ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ఆ భూమిని ప్రొద్దుటూరులో ఒక డెవలప్మెంట్ కోసం ఇవ్వడంతో ఆ భూ లావాదేవీల్లో జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు బినామీగా ఉన్నటువంటి పెద్ద దస్తగిరికి రవీంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ మధ్య వచ్చినటువంటి ఈ భూ తగాదాల వల్లనే పెద్ద దస్తగిరి హత్య గావించబడ్డారని చెప్పి సాక్షాత్తు చంపిన వాళ్ళే వాంగ్మూలం ఇచ్చారు. ఇదన్నమాట అసలు విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. సో పెద్ద దస్తగిరి హత్య జరిగినప్పుడు ఏం చెప్పారు? ఆ నిత్యానంద రెడ్డికి సంబంధం లేదు, ఏదో గంజాయికి సంబంధించినటువంటి 2 వర్గాల మధ్య గొడవలు పడి అది హత్యగా మారి హత్య చేశారని చెప్పారు. సో వీళ్ళ మోడల్ ఎలా ఉంటుందంటే వీళ్ళే చంపేసి వీళ్ళే పొద్దున వెళ్ళి పరామర్శిస్తారు. మనం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చూసాం. పొద్దున సాక్షి పేపర్లో ఏమొచ్చింది? గుండెపోటు అని వచ్చింది. తర్వాత 2 గంటల తర్వాత ఏం చేశారు? ఆ గుండెపోటు కాదంట హత్య అంట అని మెల్లిగా స్టార్ట్ చేశారు. మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కత్తి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి నారాసుల రక్త చరిత్ర అని చెప్పి పెద్ద బ్యానర్ హెడ్డింగ్ వేసుకుని సాక్షి పేపర్లో పదే ఒక 6 నెలలు చంద్రబాబు నాయుడు గారే చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే రాజారెడ్డి చనిపోయారు. రాజారెడ్డి గారిని హత్య కేసులో కూడా చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంది. సో ఈ విధంగా మన కుటుంబంలో జరిగినటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోసి అసత్యాలు ప్రచారం చేసి బాబాయి శవం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ముఖ్యమంత్రి అయితే అయ్యాడు, అప్పుడైనా సక్రంగా పరిపాలించాడంటే ఇది పంచాయతీ. సో నమ్మి ఓట్లేసినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముస్లిం వెల్ఫేర్ కి సంబంధించి భూములు ఎందుకు ఇస్తారు? వాళ్ళు మసీదు కట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ పిల్లలకు స్కూళ్ళు కట్టుకోవడానికో వాళ్ళకు ఏదైనా వాళ్ళ సామాజిక వర్గం అభివృద్ధి చెందుకోవడానికో లేదా దాన్ని రెంట్కి ఇచ్చి దాంట్లో వచ్చే డబ్బులను వేరే పర్పస్ కోసం వాడడానికో ముస్లిం వెల్ఫేర్ భూములు ఉంటాయి. ఆ భూముల మీద కన్నేసినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి అంటే మన మేనలుడే కదా ముఖ్యమంత్రి. ఇంకొకటి, ఆ కడప జిల్లాలో ఇన్ని సంవత్సరాలుగా మనకు పట్టుంది కదా, కాబట్టి ఖచ్చితంగా మనము ఈ భూమి కన్నేసి కొట్టేసినా కూడా మన వాళ్ళని ఎవ్వరూ అడిగే వాళ్ళు ఉండరు అని చెప్పి డైరెక్ట్గా ఈయన పేరు మీద రాసుకుంటే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి పెద్ద దస్తగిరిని అడ్డంగా పెట్టుకొని 100 కోట్ల రూపాయల భూములను కొట్టేశాడు. సో ఇప్పుడు పంపకాల్లో తేడా వచ్చిన దానికే ఆ పెద్ద దస్తగిరిని చంపేశారు. పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరు మీద దాదాపు 10 ఎకరాల భూమి అంటే ఈ అక్రమంగా రాసుకున్నటువంటి భూమి ఉంది. ఆ భూమి తిరిగి ఇవ్వనందుకే పెద్ద దస్తగిరిని హత్యగా చేశారనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. సో ముస్లిం మైనారిటీలు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలంటే ముఖ్యంగా కర్నూలులో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎలాంటి వాళ్లకు మీరు ఓట్లు వేస్తున్నారని. మీరు నమ్మి ఓట్లు వేస్తే మీ ఓట్లను మొత్తం నరేంద్ర మోడీ గారికి తాకట్టు పెడతాడు, లేకపోతే ఇలాంటి పనులు చేస్తారు. సో ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ఈ ముస్లిం సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు మొన్న దూరమయ్యారు కాబట్టి ముస్లింలు గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సైతం బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ వెస్ట్ తీసుకుంటే
చూసుకోండి, విజయవాడ వెస్ట్లో ముస్లింలు బలంగా ఉన్న చోట్ల బీజేపీ అభ్యర్థి గెలిచాడంటేనే ఒకసారి ఏ విధంగా వీళ్ళు ముస్లింలను మోసం చేశారు. ఒక 50% ముస్లింల వరకు ఆల్రెడీ పసిగట్టేశారు జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, ఆయన మనకి ఏం చేశాడని. మిగిలినటువంటి 50 to 60% ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే ముందు, వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని ప్రచారం చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు ఏం చేశాడు ఆయన, ఎందుకు ఆయనకు ఓట్లు వేయాలి, ఓట్లేసి గెలిపిస్తే మీకు వచ్చినటువంటి లాభమేంది నష్టమేందో ఒకసారి పరిశీలించుకొని ఓట్లు వేయండి. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ముస్లిం మైనారిటీల మీద. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.